సుభాష్ చంద్రబోస్ తండ్రి పేరు జానకీనాథ్ బోస్. బెంగాలులోని 24 వరగణాల జిల్లాల నుండి న్యాయవాద వృత్తిలో స్థిరపడటానికి కటక్ వెళ్లాడు. కానీ ఆ పట్టణం ఆనాడు అవిభక్త బెంగాల్ రాష్ట్రంగా ఉన్న బెంగాలు ప్రెసిడెన్సీలో ఎక్కడో ఒక మూల ఉన్న ఓ చిన్న పట్టణం. అప్పుడు దానికి కలకత్తాలో రైలు మార్గం కూడా లేదు. ఆ పరిస్థితిలో జానకీనాథ్ బోస్ జీవనోపాధి కోసం కటక్కు ప్రయాణం కట్టడమే ఒక గొప్ప సాహస కృత్యం. ధైర్యవంతుల్ని లక్ష్మి వరిస్తున్నట్లు సుభాను ఎగిరాడు. సుభాను జన్మించే నాటికే జానకీనాథ్ కటక్ న్యాయవాదులలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. గవర్నమెంట్ లీడర్ అయ్యాడు కూడా. కటక్ పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1912లో ఆయన బెంగాలు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. ఆయన గవర్నమెంట్ లీడర్ గా ఉంటూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరవుతుండడం వలన అధికారుల అనుగ్రహానికి దూరమయ్యాడు. 1930లో మహాత్ముడు సహాయ నిరాకారోద్యమాన్ని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తన స్వాతంత్ర్య సమరయోధుల మీద క్రూరంగా విరుచుకుపడింది. అప్పుడు జానకీనాథ్ బోస్ బ్రిటిష్ ప్రభుత్వానికి తన అనమ్మతిని తెలియజేస్తూ తన రావు బహదూర్ బిరుదును వదులుకున్నాడు. ఆయన గొప్ప దాత, దేశభక్తి పరాయుడు. ఖాదీ అన్నా స్వదేశీ వస్తువులన్నా ఎంతో అభిమానం కలవాడు. ఎన్నో జాతీయ విద్యా సంస్థల నిర్మాత, పోషకుడు కూడా. ఆయన కుమారులైన శరత్, సుభాష్ కాంగ్రెస్ కు జాతీయ కార్యక్రమాలకు తమ జీవితాలను అంకితం చేస్తున్నప్పుడు ఆయన వాళ్లను హృదయపూర్వకంగా బలపరిచాడు.